రష్యా అధ్యక్షుడు పుతిన్ రివర్స్ గేమ్ ప్రారంభించాడు. ఓ పక్కన శాంతి చర్చలు 30 రోజుల కాల్పులను ఒప్పుకుంటూ ఇప్పుడు డొనెట్స్క్, లుహాన్స్కి, జపోరిజియా, ఖెర్సన్ ఈ ప్రాంతాల్లో 90% ఆక్రమించుకున్నారు కదా. అక్కడ ఎన్నికలు పెట్టి గవర్నర్లను కూడా పెట్టారు కదా. ఎన్నికల్లో కూడా 70-80% మంది పార్టిసిపేట్ చేశారు కదా. అయితే అక్కడ వాళ్ళు రష్యా తమ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, గత్యంతరం లేదు కాబట్టి రష్యా ఎన్నికలు పెట్టింది కాబట్టి ఎన్నికల్లో ఓట్లేశారు. తమ ప్రాంతానికి సంబంధించిన వాడిని గవర్నర్గా ఎన్నుకున్నారు. ఆ గవర్నర్లు మన ప్రాంతం మన రష్యాలో ఉందాం అన్నటువంటిది కన్విన్స్ చేయలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాల్టికి కూడా రష్యా పౌరసత్వం తీసుకోలేదు. ఇప్పుడు రష్యా ఏమంటోంది తెలివిగా, వాళ్ళ భూమిని ఆక్రమించుకుని వాళ్ళ ఊళ్ళని, వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఇప్పుడు మీరందరూ కూడా అర్జెంటుగా మీ పాస్పోర్ట్లు మార్చేసుకోవాలి, రష్యా పౌరసత్వం తీసుకోవాలి, లేదంటే ఇప్పటిదాకా ఉన్న మీ ఆస్తి మీ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి, ఉక్రెయిన్లోకి వెళ్ళిపోవాలి. ఉక్రెయిన్లోనే వాళ్ళు ఉంది, వాళ్ళ ఊర్లని వీళ్ళు ఆక్రమించుకుని నువ్వు ఉక్రెయిన్కి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇది విచిత్రమైనటువంటి కాన్సెప్ట్.